ఏలూరు జిల్లా కొల్లేరు గ్రామ ప్రజల ఆరాధ్య దైవం కొల్లేటికోట శ్రీ పెద్దింట్లమ్మ తిరునాళ్లు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరునాళ్లలో భాగంగా రాత్రి శ్రీ జలదుర్గ గోకర్ణేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం జరగనుంది. శ్రీ పెద్దింట్లమ్మ తిరునాళ్లకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వేలాదిగా వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, త్రాగునీరు, వైద్య సౌకర్యాలను దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కొల్లేటికోట తిరునాళ్లపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి కొల్లేటికోట నుంచి అందిస్తారు. గ్రామ ప్రజల ఆరాధ్య దైవం కొల్లేటి పెద్దింట్లమ్మ ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఆలయ చరిత్ర గురించి చెప్పడానికి ఆలయ ప్రధానార్చకులు మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈ కొల్లేటి పెద్దింట్లమ్మ వారి ఆలయ విశిష్టత ఏంటి? ఇక్కడ ఏ ఉత్సవాలు జరుగుతాయి? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై పెద్దింట్లమ్మ, జై జై పెద్దింట్లమ్మ. శ్రీ పెద్దింట్లమ్మ వారు పూర్వకాలం సుమారు 11వ శతాబ్దంలో చోళరాజు పరిపాలనలో వెలిసిన అమ్మవారు 108 మంది దేవతల్లో కల్లా పెద్దావిడిగా పెద్దింట్లమ్మగా కొల్లేరు సరస్సు మధ్యన వెలసి ఉన్నది. శ్రీ పెద్దింట్లమ్మ వారు శక్తి స్వరూపిణి కనుక శక్తి స్వరూపిణికి స్వామివారు 1 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఇక్కడ శ్రీ పెద్దింట్లమ్మ వారికి జాతర మహోత్సవాలు పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి పాల్గొన శుద్ధ పౌర్ణమి వరకు జాతర మహోత్సవాలు విశేషంగా జరుగుతాయి. అంటే ఈ జాతర జరిగే రోజుల్లో ఏ ఏ పూజలు జరుగుతాయి? అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలు ఇస్తూ ఉంటారు ప్రజలు? మొట్టమొదటి రోజున విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, అట్లాగే పెద్దింట్లమ్మవారికి జలదుర్గ అమ్మవారి ప్రతిరూపంలో ఉన్నటువంటి అమ్మవారికి పంచామృతములతో అభిషేకం గావించి, అలాగే క్షీరాభిషేకం అయిపోయిన తర్వాత అట్లాగే పంచఫల రసాలతో అభిషేకం చేసిన తర్వాత మామూలుగా జలాభిషేకం అయిపోయిన తర్వాత శ్రీ పెద్దింట్లమ్మ వారికి మహానైవేద్యాలతో బోనాల కార్యక్రమం జరుగుతుంది. ఆ బోనాలు ఇక్కడి నుంచి ఊరేగింపుగా ఆ గరగల్ని బోనాలని ఊరేగిస్తూ ఉత్సవం మనకి పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ప్రతినిత్యం కూడా డైలీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు కూడా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నిత్య పూజల్లో మొట్టమొదటి రోజున మనకి అమ్మవారికి విశేషార్చన, అలాగే పాత్రాస్నానం జరిగింది. రెండో రోజు ద్వితీయావరణ పూజ, ద్వితీయావరణ కలశార్చన జరుగుతుంది. అట్లాగే తృతీయావరణ పూజ, మూడో రోజు తృతీయావరణ కలశార్చన జరుగుతుంది. అలాగే 4వ రోజున చతుర్థావరణ పూజ, చతుర్థావరణ కలశార్చన జరుగుతుంది. 5వ రోజున పంచమావరణ పూజ, పంచమావరణ కలశార్చన జరుగుతుంది. 6వ రోజున షష్ఠావరణ పూజ, షష్ఠావరణ కలశార్చన జరుగుతుంది. 7వ రోజు సప్తమావరణ పూజ, సప్తమావరణ కలశార్చన జరుగుతుంది. అలాగే 8వ రోజు అష్టమావరణ పూజ, అష్టమావరణ కలశార్చన జరుగుతుంది. 9వ రోజున నవావరణార్చన జరుగుతుంది. శ్రీచక్రార్చన జరిగిన పిమ్మట ఇవాళ ఈ రోజున 9వ రోజు నవావరణ అర్చన అయిపోయిన తర్వాత 10వ రోజు మనకి ఏకాదశి అంకురారోపణ అంటే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన జరిగిన తర్వాత పంచగవ్య ప్రాసన జరుగుతుంది. అలాగే 7 మంది బ్రాహ్మణులతో దీక్షాధారణ జరుగుతుంది. అట్లాగే పెద్దింట్లమ్మ వారిని పెళ్లి కుమార్తెను చేయట ఏకాదశి గడియల్లో జరుగుతుంది. అనంతరం అంటే లంక గ్రామాల నుంచి ప్రభలు వస్తాయంటారు. ఆ ప్రభల విశిష్టత ఏంటి? ప్రభలు ఎందుకు వస్తాయనుకోవచ్చు? ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రభల కార్యక్రమం అనేది వాళ్ళ మొక్కుబడి కనుక వాళ్ళ గ్రామ ప్రజలంతా కూడా చుట్టుపక్కల 64 గ్రామాలు ఉన్నాయి. ఈ 64 గ్రామ ప్రజలంతా కూడా సురక్షితంగా ఉండాలని అమ్మవారిని పెద్దింట్లమ్మ వారిని ఈ గ్రామోత్సవంలో వాళ్ళు ఆరాధ్య దైవంగా కొలుచుకుంటూ ఉంటారు. అలాగే ప్రభలు తీసుకొని అట్లాగే మనకి ప్రభలతో పాటు వాళ్ళకి శక్తి కొలది పసుపు కుంకాలతో వస్తూ ఉంటారు. విశేషార్చన జరుపుకుని ప్రభల కార్యక్రమం అక్కడ అయిపోయిన తర్వాత సలివిడి, పానకాలు, అట్లాగే చల్లగా ఉండే పదార్థం కనుక శీతోష్ణం అనేది జరుగుతుంది. అట్లాగే కళ్ళు కూడా తీసుకొచ్చి బోనం కింద సమర్పిస్తూ ఉంటారు. ఇదన్నీ అయిపోయిన తర్వాత పెద్దింట్లమ్మ వారికి శాంతి కళ్యాణ మహోత్సవం, జలదుర్గా సమేత గోకర్ణేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. స్వామివారిని అంగరంగ వైభవంగా ఊరేగింపుతో తీసుకొచ్చి పెద్దింట్లమ్మ వారి సన్నిధానంలో ఏకాదశి గడియలు వెళ్ళిపోగానే 12 గడియలు వస్తూ ఉండగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 10వ తారీఖు
ఉదయం నుంచి కూడా బోనాలు సమర్పిస్తారు. మధ్యాహ్నం ప్రభలు తీసుకొస్తారు. సాయంత్రం కలవ బోనాలు, పంచభోగాలు నైవేద్యం జరుగుతుంది. అలాగే అర్ధరాత్రి 12 గంటల నుంచి 3:30 గంటల వరకు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతముగా శైవాగం ప్రకారం పాంచాన్నిక దీక్షతో జరుగుతుంది. జై పెద్దింట్లమ్మ. అలాగే ఈ ఆలయానికి సంబంధించి కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకి ఏ ఏర్పాట్లు చేస్తున్నారు? పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలకు సందర్భంగా వచ్చే భక్తులందరికీ ఎండబారిన పడకుండా చలువు పందులు ఏర్పాటు చేసాము. అలాగే లైటింగ్ అయ్యి ఏర్పాటు చేసాము. దర్శనానికి క్యూ లైన్స్ 3 క్యూ లైన్స్ ఏర్పాటు చేసాం. ఉచిత దర్శనము, శేఖర దర్శనం, అంతరాలయ దర్శనం అని 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసాము. అలాగే క్యూ లైన్లో ఉన్న భక్తులకి దాతల సాయంతో వాటర్ ప్యాకెట్లు, అలాగే మజ్జిగ వితరణ కూడా పెట్టామండి. అలాగే చంటిపిల్లల తల్లులు ఉంటే కనుక పాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు 9 రోజులు పూర్తయినాయి కాబట్టి 10వ రోజు రేపు కళ్యాణం జరుగుతుంది. జలదుర్గ గోకర్ణ స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణ సందర్భంగా వచ్చి బోనాలు తీసుకొచ్చే భక్తులందరికీ కూడా మనం ప్రసాదం సుమారుగా వచ్చే ఆ భక్తులందరికీ కూడా ప్రసాదం లోటు లేకుండా ఏర్పాట్లు చేసాం. అలాగే 13వ తారీఖున తెప్పోత్సవం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ పెద్దింట్లమ్మ వారి దేవస్థానానికి వచ్చే భక్తులకి, అంటే కొల్లేరు గ్రామ ప్రజలే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ పెద్దింట్లమ్మ వారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. వారికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ చెప్పే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ సాయితో మురళి, ప్రైమ్9 న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.